ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. గతించినటువంటి రాత్రి కాలము నుంచి ఈ యొక్క ఉదయకాల సమయం వరకు అయా మీ కృప చూపించారు, మాకు తోడై ఉన్నారు. మా యొక్క గృహాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేశారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క క్రొత్త దినములో, నూతనమైనటువంటి రోజులో, లోకము అనే ఈ యాత్రలో మా అందరినీ మరొక మారు సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు నాయనా మీకే లెక్కించలేని కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని కీర్తనల గ్రంథం 118వ కీర్తన 16వ వచనంలో అయా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా మీరు మాకు సహాయము చేస్తూ ఉండంగా మేము సాహస కార్యములు చేయగలము నాయన. ఎవరైతే బిడ్డలు ఈ రోజున వారి యొక్క జీవితాలలో ఒక మంచి నిర్ణయము తీసుకోలేకపోతున్నారో, అయ్యా ఒక అడుగు వేయడానికి కూడా ఆలోచన చేస్తున్నారో, ముందుకు వెళ్ళాలంటే ఏమవుతుందేమో అనే భయముతో, కలవరముతో అయా బిడ్డలు మరి వెనకడుగు వేస్తూ ఉన్నారు నాయనా, మీ యొక్క దక్షిణ హస్తం వారికి తోడై ఉంచండి. వారి జీవితంలో సాహస కార్యములు చేయుటట్లు సహాయము దయచేయండి. బిడ్డలను దీవించండి, కాపాడండి ప్రభువా. ఈ ఉదయకాలమున ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ పేరు పేరున మీ పాద సన్నిధికి చేరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. కృప చూపించండి, సహాయము దయచేయండి. అయా వారిని బలముతో నింపండి, శక్తితో నింపండి, జ్ఞానముతో నింపండి. వారు అనుకుంటున్న కార్యములు అన్నీ కూడా సఫలపరచండి. ఆటంకపరుస్తున్న, అడ్డుగా ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి ఆటంకమును తీసివేయండి ప్రభువా. తమని తాము తక్కువగా అంచనా వేసుకొని మేము చేయలేము అనే నిరుత్సాహంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఈరోజు ధైర్యపరచండి. విశ్వాసముతో వారు అనుకున్న కార్యాలు వారు మొదలు పెట్టుటకు, వాటిలో విజయము సాధించుటకు కృప చూపించండి తండ్రి. ప్రతి పనిని నూరంతలుగా ఫలింపజేయండి. అదే విధముగా మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం, క్షేమముగా వెళ్ళి క్షేమముగా రావడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు, సమస్యలు ఏవి రాకుండా, కలగకుండా అయా మీరే తోడై ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఆకలి బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, వీటిని బట్టి ఎవ్వరూ చింతించకుండా, ఎవ్వరూ బాధపడకుండా సమృద్ధి వైపు ప్రతి బిడ్డను మీరే నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. అయా ఆత్మీయ జీవితాన్ని కలవరపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క వాటిని మా నుంచి తొలగించి ఆత్మీయంగా బలపరచండి. అయా సాక్ష్యము కోల్పోకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, పాపపు పనులు చేయకుండా, అయా లోక జ్ఞానముతో మోసపోకుండా, అపవాది చిక్కుల్లో చిక్కుబడకుండా, ఆకర్షింపబడకుండా వాక్య జ్ఞానం మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. అయా ఎగ్జామ్స్ రాస్తూ, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్న వారందరికీ మీ యొక్క జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటిలో కూడా తండ్రి మీరు తోడై ఉండమని, అనుకూలముగా పరిస్థితులను, రిపోర్ట్స్ను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. గృహములలో ఒంటరిగా ఉంటూ ఉండంగా ఏ దుష్టుడి కన్ను ఏ బిడ్డ పైన పడకుండా ఈ రోజంతను భద్రపరచండి తండ్రి. నాయనా సమాధానముగా, ప్రశాంతముగా, ఎటువంటి గొడవలు,
తారతమ్యములు విభేదములు ఎవ్వరితో లేకుండా జీవించే కృపా సహాయం మా అందరికీ మీరే దయచేయమని, సమయమును సద్వినియోగపరుచుకునే కృప చూపించమని, అయా మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నోరు తెరిచి ఒక్కరికైనను మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని అత్యున్నతమైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.